నిన్ను హత్య చేస్తా, రక్త చరిత్రలా విజన్లు అంటే అది పాల్గొనకు ఉండాల్సిన బుద్ధేనా? ఇది ప్రజాస్వామ్యం నీ జాగీరా, నీ అడ్డానా? నువ్వు అడ్డాగా భావించబట్టే కదా కూర్చోబెట్టింది. 151 మందితో వెర్రవీగితే, అరే అమరావతిలోనే ఉన్నావు, అమరావతి రైతులు మొత్తాన్ని 28,801 మంది రైతులు నువ్వు ఎలా నుంచి దూరం చేశావు, పాదయాత్రలు చేపించావు. నీ తాడేపల్లికి 4 కోట్ల రూపాయలతో తారు రోడ్డు వేయించుకున్నావు. అమరావతిలో 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగే అడవిని పెంచావు. ఏది పరిశీలన, ఏది పరిపాలన? అంటే నువ్వు వికటట్టహాసం చేస్తే, నువ్వు బెదిరిస్తే కూటమి ప్రభుత్వం భయపడిపోతుందా, లేదా ప్రజలు భయపడిపోతారా? అంటే నువ్వు తల మీద చేయబెట్టి ఇట్లా పీకితే అందరికి తలకాయలు లేవా, తలకాయల మీద ఎంట్రుకలు లేవా? చంద్రబాబు నాయుడు గారు ఎల్లరి చేతి మీద ఎంట్రుకు పీకిండు. ఆ రోజే చెప్పాం మేము, నువ్వు జైల్లో పెడితే తెల్లెంట్రుకు పీకిండెట్ట. ఏమయ్యింది? 11 వచ్చింది. నువ్వు పవన్ కళ్యాణ్ గేట్ టచ్ అయినానంటే ఏమైంది? గేట్ దగ్గర కూర్చొని బెబ్బే బెబ్బెబ్బే అని ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నావు. పవన్ కళ్యాణ్ అడుక్కోవట్లా, దీశాదిగానే ఉన్నాడు. 21/21, నువ్వేదో 175-171 అని చెప్పావు. అంటే ప్రగల్భాలు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రగల్భాలు ఎందుకు పనికి వస్తాయండి? ఈ దేశాన్ని పుట్టిన ఎంతో మంది ఘనాతిఘనమైన నాయకులు ఉన్నారు. ఈ దేశ చరిత్రను చూశారు, ఒదిగుంటే రాజకీయాల్లో ప్రజలు దీవిస్తారు. నేనంతా నా ఇష్టమే అని చెప్పేసానని ఈ 2.0 పెట్టేసి రెచ్చగొడితే తాట చేస్తారు. కాబట్టి ఈ దుర్మార్గమైన వైఖరి పట్ల రాష్ట్ర ప్రజలు కానీ కూటమి ప్రభుత్వం కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. కొంత చర్యలు పురోగతి చేయాలి. మరి కిరణ్ రాయల్ గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా డిబేట్ లో ఉన్నారు కాబట్టి కొంచెం దూరంగా ఉంచాలి. ఏం చేస్తారు అడుగుదాం. ఎందుకంటే ఒకవైపు ఆయన ఇచ్చే వాళ్ళకి నూరిపోసేది ఎలా ఉంది అంటే, మీరు పోరాడండి, గొడవ చేయండి, ఏమవుద్ది, మహా అయితే కేసు పెడతారు, 3 నెలలు లోపల ఉంటారు, నా కథ చదువుకోండి, నా కథ గుర్తు చేసుకోండి, బయటకు వచ్చి మళ్ళీ పోరాడు.